జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఎదురవుతున్న సవాళ్లు ఏంటి? హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి ఏ వ్యూహాలు సిద్ధం చేసింది? బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందా? బీజేపీ అధిష్టానం జార్ఖండ్ ఎన్నికలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టిందట. 5 ఏళ్లుగా ఆ రాష్ట్రంలో అధికారానికి దూరమైన బీజేపీ ఈసారి ఎలాగైనా తిరిగి అధికారం చేపట్టాలని భావిస్తోందట. ఇప్పటికే మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈసీఐ విడుదల చేసింది. 81 సీట్లున్న జార్ఖండ్ అసెంబ్లీకి 2 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి దశ పోలింగ్ నవంబర్ 13న, రెండో దశ పోలింగ్ నవంబర్ 20న జరగనుంది. ఇక నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయట. ప్రస్తుతం ఉన్న జేఎంఎం ప్రభుత్వ వ్యతిరేక ఓటును క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నా ఇటీవల జరిగిన పలు పరిణామాలు బీజేపీని ఆందోళనకు గురిచేస్తున్నాయట. అత్యధిక సహజ వనరులు కలిగిన జార్ఖండ్పై తిరిగి పట్టు కోసం బీజేపీ తమ వంతు ప్రయత్నాలైతే మొదలుపెట్టింది. ప్రస్తుతం ఉన్న హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. అలాగే సోరెన్ కుటుంబంలోని విభేదాలు, జేఎంఎం పార్టీలో తిరుగుబాటు, భూకుంభకోణం వంటి అంశాలు తమకు కలిసొస్తాయని బీజేపీ అంచనా వేసుకుంటోంది. అయితే తనను అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని హేమంత్ సోరెన్ సానుభూతి కార్డు వాడడం ఇప్పుడు బీజేపీకి ఇబ్బందిగా మారింది. జేఎంఎంకు ఎన్ని మైనస్లున్నా హేమంత్ సోరెన్ అరెస్టు మాత్రం అతడిపై ప్రజల్లో సానుభూతిని పెంచడం బీజేపీకి అడ్డంకిగా మారిందట. పైగా ఇటీవల లోక్సభ ఎన్నికల ఫలితాలు కూడా ఆందోళనకు మరో కారణమట. 2024 లోక్సభ ఎన్నికల్లో జార్ఖండ్ నుంచి ఎన్డీఏ 14 సీట్లకు గాను 9 సీట్లు గెలిచింది. 2019 ఎన్నికల కంటే 3 సీట్లు తగ్గాయి. ఇక ఇండియా కూటమి మాత్రం గతంలో కంటే 3 సీట్లు పెంచుకుంది. అయితే ఇండియా కూటమి రిజర్వ్డ్ స్థానాల్లోనే ఎక్కువ మెజారిటీతో గెలవడం ఇప్పుడు బీజేపీకి కంగారు పుట్టిస్తోంది. జార్ఖండ్లో గిరిజనుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. కుంతి, లోహర్దగా, చైబాసా, రాజ్మహల్, దుమ్కా స్థానాల్లో గిరిజనుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ స్థానాల్లో బీజేపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. దివంగత బీజేపీ నేత దుర్గా సోరెన్ భార్య సీతా సోరెన్ స్వయంగా దుమ్కా నుంచి పోటీ చేశారు. కానీ ఆమె జేఎంఎం అభ్యర్థి నలిన్ సోరెన్ చేతిలో 5,25,000కు పైగా ఓట్లతో దారుణంగా ఓడిపోయారు. దుమ్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలో 6 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. వీటిని ఇండియా కూటమి కైవసం చేసుకుంటుందేమో అనే భయం బీజేపీకి పట్టుకుందట. దుమ్కాతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు వెనుకబడిపోవడం ఆందోళన కలిగిస్తోందట. హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని జేఎంఎం గిరిజనుల ఆత్మగౌరవంతో ముడిపెట్టిందట. లోక్సభ ఎన్నికల్లో ఇదే అస్త్రాన్ని ప్రయోగించి సఫలమైంది. ఇప్పుడు ఇదే సానుభూతి అస్త్రాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని జేఎంఎం భావిస్తోందట. గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో బీజేపీకి అసలు సీట్లే దక్కకుండా చేయడానికి ఇండియా కూటమి అనేక వ్యూహాలను సిద్ధం చేస్తోందట. వాస్తవానికి జార్ఖండ్లో బీజేపీ పనితీరు ఏమాత్రం బాగాలేదు. రాష్ట్ర నాయకత్వంలో అనేక విభేదాలున్నాయి. అయితే మోడీ చరిష్మా కారణంగా బీజేపీ లోక్సభ ఎన్నికల్లో గట్టెక్కింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ప్రభావం ఏ మేరకు పనిచేస్తుందనే ఆందోళనలో బీజేపీ ఉందట. గిరిజనుల్లో హేమంత్ సోరెన్ సానుభూతి ముందు మోడీ చరిష్మా పనిచేయదనే అంచనాతో ఉందట. అందుకే గిరిజనేతర అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కువ శాతం గెలవాలనే పట్టుదలతో బీజేపీ ఉందట. జార్ఖండ్లో బీజేపీకి ఎదురవుతున్న పలు సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో ఇప్పటికే కేంద్ర నాయకత్వం ఒక వ్యూహం సిద్ధం చేసిందట. గిరిజన ప్రాంతాల్లో అభ్యర్థులను మార్చడం ద్వారా వారిపై ఉన్న వ్యతిరేకతను తగ్గించవచ్చని అనుకుంటుందట. అలాగే గెలుపు గుర్రాలను గుర్తించి వారికే టికెట్లిచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోందట. బీజేపీ దాదాపు 25 స్థానాల్లో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటుందట. హర్యానాలో ప్రభుత్వ వ్యతిరేకతను ఇలాగే కొత్తవాళ్లకు టికెట్లిచ్చి తగ్గించగలిగింది. అదే ఫార్ములాను జార్ఖండ్లో కూడా అమలు చేయాలని అనుకుంటుందట. అయితే టికెట్ దక్కని అభ్యర్థులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎలాగనే భయం కూడా ఉందట. దీన్ని కూడా అధిగమించడానికి వారికి అధికారంలోకి వస్తే మంచి పదవులు ఇస్తామనే హామీ ఇవ్వాలని అనుకుంటుందట. మొత్తానికి జార్ఖండ్లో బీజేపీకి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. మరి వీటిని అధిగమించి అధికారంలోకి వస్తుందా రాదా అనేది కొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఇది వాటి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.